కనెక్ట్. న్యూ క్వైరీ. డేటాబేస్ వస్తుంది, అది చేంజ్ చేయి. మాస్టర్ నుంచి మనం ఏం క్రియేట్ చేసుకున్నాం నిన్న డేటాబేస్? ఓకే, నిన్న ఒక టేబుల్ క్రియేట్ చేసాం, గుర్తుందా? ఏం టేబుల్ క్రియేట్ చేసాం? స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేసామా? అది ఒకసారి ఓపెన్ చేయి లెఫ్ట్ సైడ్ డేటాబేస్ లో. ఎక్స్పాండ్ చేయి. ఓకే, ఇప్పుడు చూడు, స్టూడెంట్ ని క్రియేట్ చేస్తాం నిన్న, గుర్తుందా? ఐడియా సింటాక్స్ ఏంటి? క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ అని చెప్పి బ్రాకెట్ లో హెడింగ్స్ ఇవ్వాలి. హెడింగ్స్ తో పాటు ఏంటి, అది ఏ డేటా టైప్ సంబంధించిందో అది కూడా మనం చెప్పాలన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇందులో ఏమన్నా ఇన్సర్ట్ చేసామా డేటాని? అంటే ఈ టేబుల్లో ఏమన్నా ఆల్రెడీ డేటా ఏమన్నా పెట్టామా? పెట్టలేదు కదా. ఓకే, ఈ టేబుల్లో ఉన్న డేటాని చూస్తాకి మనం వాడే కమాండ్ సెలెక్ట్ కమాండ్ అన్నట్టు. ఏ టేబుల్లో ఉన్న డేటానైనా నువ్వు చూస్తాకి వాడే కమాండ్ సెలెక్ట్ కమాండ్. సో ఫస్ట్ రాసుకో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్పేసివ్ స్టార్. ఈ స్టార్ అంటే ఏంటో చెప్తా. ఫ్రమ్ టేబుల్ నేమ్ స్పేస్. ఏ టేబుల్? దీని పేరు స్టూడెంటే కదా. స్టూడెంట్. ఓకే, ఎగ్జిక్యూట్ చేయదు ఒకసారి. ఇప్పుడు ఏమన్నా కనిపిస్తుందా మనకి డేటా? ఏం కనిపించదు. ఎగ్జిక్యూట్ చేయి. ఎందుకని? జస్ట్ హెడ్డింగ్స్ క్రియేట్ చేసి వదిలేసావు, క్రియేట్ టేబుల్ చేసి వదిలేసావు, అందులో ఏమీ మనం డేటాని పెట్టలేదు అన్నట్టు. సో ముందు డేటాని పెడతామనే ప్రాసెస్ ని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఇన్సర్ట్ అంటారు. సో ఇన్సర్ట్ కమాండ్ వాడాలన్నట్టు. సో ఏం చేస్తామంటే ఎంటర్ కొట్టి కింద లైన్ లో రాయి. ఒక టేబుల్లో డేటాని ఎలా పెట్టాలి, ఎలా ఇన్సర్ట్ చేయాలి అనే కమాండే ఈ ఇన్సర్ట్ కమాండ్. సో ఇన్సర్ట్ ఇంటూ స్పేస్ టేబుల్ నేమ్, స్పేస్ టేబుల్ నేమ్. స్టూడెంట్ టేబుల్ నేమ్ కాదు, ఆ టేబుల్ నేమ్ ఏంటి? స్టూడెంట్. ఎందుకు ఇన్సర్ట్ చేస్తున్నావు? స్టూడెంట్ లో ఇన్సర్ట్ చేస్తున్నావు. స్పేస్. స్టూడెంట్ లో ఏం ఇన్సర్ట్ చేస్తున్నావు? యాక్చువల్లీ వాల్యూసే కదా. సో అందుకే వాల్యూస్ అని రాయాలి, VALUES వాల్యూస్. ఓకే, బ్రాకెట్స్ ఓపెన్. ఫస్ట్ వాల్యూ ఏంటి మనం పాస్ చేయాల్సింది? ఐడినే కదా. సో ఐడి వచ్చేసి 1 కామా. సెకండ్ వాల్యూ ఏం పాస్ చేయాలి? నేమ్. నేమ్ అనేది ఏంటి? క్యారెక్టర్సే కదా. సో క్యారెక్టర్స్ కానీ స్ట్రింగ్ కానీ ఎక్కడ వచ్చినా సింగిల్ కోటేషన్స్ లో పాస్ చేయాలి. సో సింగిల్ కోటేషన్స్ లో ఏదో ఒకటి ఇచ్చేసాయి. మహేష్. నేను మాట్లాడడం మానేస్తాను. కామా పెడతాక ఏం లేవు, రెండే వాల్యూస్, ఐడి ఒకటి, నేమ్ ఒకటి టేబుల్లో. ఓకే సార్. బ్రాకెట్ క్లోజ్ చేయాలా సార్? క్లోజ్ చేసే అంతేగా. ఇంకా చాలా ఉన్నారా? ఓన్లీ సెకండ్ డే సెలెక్ట్ చెయ్యి, ఎగ్జిక్యూట్ చెయ్యి. ఓకే, 1 రో ఎఫెక్ట్ అని వచ్చిందా? సో ఇప్పుడు మళ్ళీ ఆ పైన సెలెక్ట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చెయ్యి. ఎవరిదో ఆడియోలో బైక్ సౌండ్స్ అన్ని వినిపిస్తున్నాయి. సాయి మ్యూట్ చేయవా కొంచెం? హలో, కొంచెం మీకు మ్యూట్ చేయవా? ఓకే, వచ్చిందా నువ్వు పెట్టిన వాల్యూ? సో అలా ఇంకొక 5-6 వాల్యూస్ ఇన్సర్ట్ చేసి కాపీ చేయది, కింద పేస్ట్ చేసుకో.
చాలే. ఓకే, సెకండ్ దాంట్లో ఏం చేస్తావు, 2 ఏదో ఒక పేరు పెట్టేసి, 3 నరేషా? ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసావు కాబట్టి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయకు, అది ఆల్రెడీ ఫస్ట్ డేటా ఇన్సర్ట్ అయిపోయింది కదా, సెకండ్ నుంచి ఇన్సర్ట్ చేయి. ఆ సెకండ్ నుంచి ఫిఫ్త్ వరకు అన్ని ఒకేసారి సెలెక్ట్ చేసి, అది గ్రూప్ ఆఫ్ కమెంట్స్ ని కూడా మనం ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మళ్ళీ పైన సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ చూడు. ఓకేనా, కనిపిస్తున్నాయి అందరికి? సో ఇప్పుడు ఏంటి, సెలెక్ట్ కమాండ్ వాడుతున్నాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. అసలు స్టార్ అంటే ఏంటి అని అంటే, యాక్చువల్ చూడు, ఇప్పుడు నాకు ఐడి నేమ్స్ వస్తున్నాయి కదా, నాకు ఓన్లీ ఐడీసే కావాలి, నేమ్స్ వద్దు. అప్పుడు ఏం చేస్తాం మనం, సెలెక్ట్ పక్కన స్టార్ తీసేసి, టేబుల్ నేమ్ ఏంటి, హెడింగ్ ఓన్లీ ఐడి కావాలి కాబట్టి సెలెక్ట్ ఐడి ఫ్రమ్ స్టూడెంట్ అని కొట్టండి. నువ్వు ముందు ఓకే, ఫ్రమ్ స్టూడెంట్ అని ముందు కొట్టేసి, ఆ తర్వాత హెడింగ్ పేరు ఎగ్జాక్ట్లీ ఎలా ఇచ్చావో ఇక్కడ కూడా అలానే ఇవ్వాలి. ఓకే, వచ్చేసిందిలే. ఎగ్జిక్యూట్ చేయి. ఓకేనా, ఇప్పుడు ఓన్లీ నేమ్స్ కావాలంటే ఏం చేస్తావు, సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్. నేమ్ ఫ్రమ్ స్టూడెంట్. రైట్. సో ఈ స్టార్ మీనింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఇలా 10 కాలమ్స్ ఉన్నాయి అనుకో, నాకు అన్ని కావాలి, నేను అన్నిటినీ ఒకేసారి చూద్దాం అనుకున్నాం అనుకో, అప్పుడు ఇలా రాయలేంగా, ఐడి కామా నేమ్ కామా అలా 10 ఎన్ని ఉంటే అన్ని రాయాల్సి వస్తుంది. అలా రాయకుండా ఒక షార్ట్ కట్ కి ఏం పెట్టారు, స్టార్ అని పెట్టారు. సో స్టార్ అంటే మీనింగ్ అన్ని కాలమ్స్, ఓకే, ఎంటైర్ టేబుల్. ఓకేనా, మళ్ళీ ఒకసారి పైన సెలెక్ట్ ఎగ్జిక్యూట్ చేసి చెప్తా. ఇప్పుడు దీన్ని ఏంటి, కాలమ్స్ ని ఫిల్టర్ చేసి ఎగ్జిక్యూట్ చేయి. సో ఈ ప్రాసెస్ ని ఏం చేస్తున్నాం మనం, కాలమ్స్ ని ఫిల్టర్ చేస్తున్నాం. ఐడి అంటే ఓన్లీ ఐడి కాలం వస్తుంది, నేమ్ అంటే ఓన్లీ నేమ్ కాలం వస్తుంది, ఇంకేమన్నా ఉంటే ఆ కాలమ్సే వస్తాయి. అయితే ఇప్పుడు నాకు రోస్ ఫిల్టర్ కావాలి. రోస్ ఫిల్టర్ అంటే మీనింగ్, నాకు ఓన్లీ 2 and 4 కావాలి, మిగిలిన వాళ్ళు వద్దు. ఓకే, సో అట్లా రోస్ ఫిల్టరింగ్ కోసం వాడే కమాండ్ వేర్ కమాండ్. ఓకే, సో అది ఎలా రాస్తారో ఒకసారి చెప్తా చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అని రాసి, స్పేస్ వేర్. ఓకే, ఇప్పుడు ఏంటి, నాకు ఏమేమి కావాలంటున్నా, 2, 4 కావాలంటున్నా, అంతేనా? సో వేర్ ఏంటి, ఏమి 2, 4 ఉండాలి, ఐడి వాల్యూసే కదా. సో వేర్ ఐడి ఫస్ట్ ఈక్వల్ టు 2 అని పెట్టు. రాయ్ పర్లేదు. ఇది ఎగ్జిక్యూట్ చేయి. సో ఇప్పుడు ఏమొస్తుంది అని గెస్, 2 వడది వస్తుంది. అంటే ఏమొస్తుంది, 2 రమేష్. ఓకేనా, నాకు ఇప్పుడు ఈ 2 వర్డ్ తప్ప మిగిలిన వాళ్ళు అందరూ కావాలి. అప్పుడు ఏం చేస్తావు, ఈక్వల్ టు 2 అంటే మనకి వాడిది వస్తే, నాట్ ఈక్వల్ టు 2 పెడితే ఏంటి, వాడి తప్ప మిగిలిన వాళ్ళందరికీ వస్తాయి కదా. సో ఈ కమాండ్ లో ఐడి నాట్ పెట్టు, నాట్ ఈక్వల్ టు,
నాట్ అంటే ఆ సింబల్ తెలుసా? ఒక బార్ ఉండి కింద డాట్ ఉంటది, వర్టికల్ బార్ ఉండి కింద డాట్ ఉంటది, లేదా ఇన్వర్టెడ్ ఐ లాగా ఉంటది. ఆ పైంది కాపీ చేసేయి, ఈక్వల్ టు ముందు నాట్ పెట్టేసేయి సరిపోతుంది. అంతే. ఈక్వల్ టు, నాట్ టు కాదు, నాట్ ఈక్వల్ టు. ఈక్వల్ టు కి ఆపోజిట్ నాట్ ఈక్వల్ టు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయి. ఓకే, ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు అర్థమైంది కదా. ఇప్పుడు నాకు ఏంటి కావాల్సిందంటే నాకు 3 ఓడు 5 ఓడు కావాలి. సో ఐడి ఈక్వల్ టు, నాకు 3 ఓడు 5 ఓడు కావాలి. ఏం చేస్తే వస్తుంది అని గెస్ చేస్తున్నారు? వేర్ ఐడి ఈక్వల్ టు 3 అంటే ఓన్లీ గ్రేటర్ దాన్ లెస్ దాన్ అంటే 3 ఓడు 5 ఓడు గ్రేటర్ లెస్ దాన్ వాడితే మధ్యలో 4 కూడా వస్తుంది కదా. నాకు 4 వద్దు, 3,4 కామా పెట్టలేం. 3 కావాలి, 4 కూడా, 3 కావాలి, 5 కూడా కావాలి కాబట్టి అండ్ కమాండ్ వాడుకోవచ్చు. సో వేర్ ఐడి ఈక్వల్ టు 3 and 5 అండ్ స్పేసివ్ అండ్ ఐడి ఈక్వల్ టు 5. ఆర్ పెట్టాలి, అండ్ కాదు, ఆర్ పెట్టు. అండ్ అంటే ఏంటంటే ఐడి ఒకడికే 3 ఉండాలి, వాడికే 5 ఉండాలి. ఓఆర్ రై. 3 గాని లేదా 5 గాని ఆర్ అంటారు దాన్ని. ఓకేనా? ఓకే. మరి ఇప్పుడు నేను ఏమంటాను, ఇందులో ఒక 20 స్టేట్మెంట్లు ఉన్నాయి అనుకుందాం. 20 స్టేట్మెంట్లు ఉన్నప్పుడు నాకు 3 కావాలి, 5 కావాలి, 11 కావాలి, 12 కావాలి, 15 కావాలి, ఏదో ఒక 5 6 అడిగాం. అప్పుడు మీరు 5 సార్లు ఆర్ రాయాలిగా. సో అందుకే ఆర్ ఏంటి, ఒకసారి లేదా 2 సార్లు ఉన్నప్పుడు రాస్తారు. అలాంటి ఎక్కువ సార్లు ఉన్నప్పుడు ఇంకో కమాండ్ వాడతారు. ఏంటి, దాన్ని ఇన్ అంటారు. ఇన్ అంటే ఏంటి, లోపల అని మీనింగ్, అంతేగా. విక్రమ్ నీ వాయిస్ ఏదో నాయిస్ వస్తుంది. నాదా? నీదే క్లారిటీ లేదు. ఓకే, ఇప్పుడైనా వస్తుందా క్లియర్? మిగతా వరకు బానే ఉందా క్లారిటీగా? ఇప్పుడు హలో, ఇప్పుడు ఓకేనా? మిగతా వాళ్ళకి క్లారిటీ ఉందా? అవును మ్యామ్, క్లియర్ గా ఓకే, బానే ఉంది. ఓకే, నాకే డిస్టర్బెన్స్ అంట, నేను మళ్ళీ కనెక్ట్ అవుతా. హలో, ఇప్పుడు వినపడుతుంది క్లియర్ గా. ఇన్ కమాండ్ రాయి శివ. వేర్ ఐడి స్పేస్ ఇన్ అండ్ రైట్. ఇన్ అని రాసి ఏంటి, బ్రాకెట్ ఓపెన్ చేయి. ఇందాక ఎవరో కామాలు పెట్టుకోవచ్చుగా అన్నారు, ఇలా కామాలు పెట్టుకోవాలి. 3,5 లేదా 2,5 నీ ఇష్టం. ఎన్ని ఉంటే అన్ని ఇందులో పెట్టేసేయచ్చు. 1 చెయ్యి. ఓకేనా? ఓకే. అయితే నాకు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళు కావాలి. అప్పుడు ఏం చేస్తాం,
అర్థమైందా? అంటే ఇందాక ఈక్వల్ కి ఏం చేసాం? 2 ఓడు కావాలంటే ఈక్వల్ టు 2 రాసాం. 2 తప్ప మిగిలిన వాళ్ళు కావాలంటే ఏం చేసాం? నాట్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు ఈక్వల్ టు. మరి ఇప్పుడు ఇన్ అంటే మీనింగ్ ఏంటి? ఈ లోపల ఉన్న వాళ్ళు అని చెప్పి. ఈ లోపల ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కావాలంటే నాట్ ఇన్. నాట్ ఇన్. సో ఆ కమాండ్ కాపీ చేసి ఇన్ కు ముందు ఎన్ఓటి అని రాయి. ఓకేనా? ఎస్ సార్. అయితే ఇప్పుడు ఆ పైన ఇన్సర్ట్లు ఉన్నాయి కదా, 5 ఇన్సర్ట్లు మళ్ళీ కాపీ చేసి ఈ 6 నుంచి 10 దాకా ఇంకో ఏవో పేర్లు ఇచ్చేసి. అందరూ ఇన్స్టాల్ చేసుకున్నారా SQL లో? ఎస్ చేసుకున్నాం. చేసుకోండి. ప్రాక్టీస్ రోజు డైలీ చేసేస్తేనే బెటర్. మళ్ళీ లాస్ట్ కి వచ్చే వరకు ఉండదు. ఎలాగో రికార్డ్ కూడా ఉంటాయి కాబట్టి మీ దగ్గర వీడియోలు కూడా ఉంటాయి. సో ప్రాక్టీస్ చేసేసుకోండి. షార్ట్ కట్ పెట్టేసి ABCD అలా పెట్టేసి పెద్ద పెద్ద పేర్లు అసలు. కింద రెడ్ కలర్ వచ్చిందంటేనే మీనింగ్ ఎర్రర్ ఉన్నట్టు. ఓకే రైట్. ఇప్పుడు యాక్చువల్లీ సెలెక్ట్ చేసి చూడు. 10 ఉండవు, యాక్చువల్లీ 14 ఎన్నో ఉంటాయి, 13 ఉంటాయి నాకు తెలిసి. ఓకే 10 ఉన్నాయా? ఫైన్. ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ ఇన్ లో ఏంటి, మీకు ఒక 5-6 కావాలనుకో వేర్ ఐడి ఇన్ అని చెప్పి ఇలా కొడతారు. కానీ ఇలా హండ్రెడ్స్ ఆఫ్ ఉన్నాయి. అప్పుడు నాకు ఇట్లా అడిగాను అనుకోండి, నేను నాకు 6 నుంచి 9 వరకు ఉండేవన్నీ కావాలి. ఓకే అర్థమైందా క్వశ్చన్? 6 నుంచి 9 వరకు ఉండే వాళ్ళు కావాలి, లేదా 6 నుంచి 100 వరకు ఉండే వాళ్ళు కావాలన్నాం అనుకో, అప్పుడు ఇన్లో కూడా ఆ ప్రాబ్లం వస్తుందిగా. ఇన్లో కూడా మీరు చాలా సార్లు కామాలు పెట్టి అన్ని రాయాలి. అన్ని రాయకుండా ఇంకో షార్ట్ కట్ ఏమి ఇచ్చారంటే బిట్వీన్. ఓకే సో రాయ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఐడి, వాయిస్ వస్తుంది ఎవరు, ఐడి బిట్వీన్ స్పేస్ ఫైవ్ అండ్ స్పేస్ 9. సాయి కొంచెం మ్యూట్ చేయి సాయి, ఇది వాయిస్ అసలు మాకేం అర్థం కావట్లేదు.
అవసరం ఐడి 9 కాదు, బిట్వీన్ 5 and 9, బిట్వీన్ ఐడి 9 ఏం ఉండదు. 5 కి 9 కి మధ్యలో ఉన్న వాళ్ళందరూ కావాలి. ఓకే, అర్థమైందా ఇది? ఇప్పుడు నాకు 5 కి 9 కి మధ్యలో వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కావాలంటే హలో హలో ఓకే, బిట్వీన్ అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే 5 కి 9 కి మధ్యలో వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కావాలి. ఇన్ క్లాస్ వాడుకోవచ్చు. ఏంటిది సెల్ఫ్ స్టార్ చెప్పండి. ఓకే, రాయ్ సూపర్, రాయండి. మీరు చెప్తేనే బెటర్, యాక్చువల్లీ నేర్చుకున్నట్టు. తప్పైనా ప్రాబ్లం ఏం లేదు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ స్టూడెంట్ వేర్ ఐడి ఇన్ నాట్ ఇన్ కి ప్రాబ్లం అర్థమైందా? ఇన్ నాట్ ఇన్ లో ఏంటంటే మీరు ఒక 10 20 అయితే బ్రాకెట్ లో పెట్టి రాస్తారు. అదే హండ్రెడ్స్ ఆఫ్ ఉన్నాయి అనుకో, అప్పుడు రాయలేం కదా. ఓకే అందుకే దాని బదులే బిట్వీన్ వాడుతున్నాం. సో బిట్వీన్ అంటే ఏంటి? బిట్వీన్ 5 and 100 అని ఇచ్చారు అనుకోండి, 5 కి 100 కి మధ్యలో 100 కి మధ్యలో ఉన్నాయి. అవును. సో మనం అన్ని 5, 6, 7 అలా 100 దాకా రాయాల్సిన అవసరం లేదు. అది బిట్వీన్ షార్ట్ కట్. ఇప్పుడు ఏంటి, బిట్వీన్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటది కదా. ఇప్పుడు 5 నుంచి 100 వరకు తప్ప మిగిలిన వాళ్ళందరూ కావాలి. ఓకే, సేమ్ ఈక్వల్ టు కి ఏం పెట్టారు? నాట్ ఈక్వల్ టు. Not ఈక్వల్ టు బిట్వీన్. బిట్వీన్ కి ఏం పెడతారు? నాట్ బిట్వీన్. ఓకే 5 and 9. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఇది మామూలుగా ఆలోచించండి. ఇంకో 2, నాకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ ఉన్న వాళ్ళు కావాలి. ఓకే, అప్పుడు ఏం చేస్తారు? నార్మల్ గా ఒక నెంబర్ ఈవెనా కాదా అని ఎవరికన్నా తెలుసా? చెక్ చేస్తాం, ఎలానో తెలుసా? 2 ఈవెనా కాదా? 2 తో డివైడెడ్ అయిపోయి అన్ని ఈవెన్. 2 తో డివైడ్ అయినప్పుడు ఏంటి? రిమైండర్ 0 వస్తే ఈవెన్. రైట్. ఓకే, సో రిమైండర్ అనే దానికి ఇందులో ఇచ్చిన సింబల్ పర్సంటైల్. సో ఎలా రాస్తాం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఐడి పర్సంటైల్ టు పర్సంటైల్. ఐడిని దేంతో డివైడ్ చేయాలి? 2 తోనేగా. స్పేస్ 2 ఈక్వల్ టు 0. అంతే కదా. 2 తో డివైడ్ అయితే డివైడ్ అన్ని కావాలి నీకు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, నాకు 2 తో డివైడ్ అయినవి వద్దు, ఏం చేద్దాం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఐడి %3 is equal to 0. వేర్ ఐడి పర్సంటైల్ 3. ఇంకా మీకు అర్థం కాల? ఈక్వల్ టు కి నాట్ ఈక్వల్ నాట్ ఈక్వల్. ఐడి పర్సంటైల్ టు నాట్ ఈక్వల్ టు 0. నాట్ 2 తో డివైడ్ అయినప్పుడు 0 కాబ్బా వేరేది ఏది వచ్చినా అదే కదా. రైట్. ఓకేనా? ఓకే, ఒకసారి మొత్తం టేబుల్ అంతా సెలెక్ట్ చేయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. చేయలా? అదే అలా అసలు ఎప్పుడు చేయకూడదు. ఇలా చేస్తే ఏంటంటే కింద ఉన్న కమాండ్లన్నీ మళ్ళీ ఎగ్జిక్యూట్ అయిపోయి ఉంటాయి చూడు.
ఇప్పుడు నీకు అన్ని అయిపోయినాయి. మళ్ళీ ఎగ్జిక్యూట్ కొట్టు. ఎప్పుడు నువ్వు ఒకటే సెలెక్ట్ చేసి కొట్టాలి, కంగారు పడకు. ఇక్కడైతే ఓకే చూడు, ఇప్పుడు ఎన్ని వస్తున్నాయో చూడు నీకు కమాండ్స్. టేబుల్లో ఎన్ని ఉన్నాయో చూడు, 20. ఎందుకని 20 వచ్చినాయి? టోటల్ ఓకే అయింది సార్. హలో, సార్ 20 ఎందుకు వచ్చినాయి? 2 times రావాలి. 2 times ఎగ్జిక్యూట్ అయింది. నువ్వు పైన సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ సెలెక్ట్ చేయబోయి మిస్ చేసి ఎగ్జిక్యూట్ కొట్టేసావు. సో ఇందులో ఉన్న అన్ని కమాండ్స్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. అందుకే మళ్ళీ ఇన్సర్ట్ అయిపోయినాయి అన్నట్టు. మళ్ళీ మహేష్ ఇన్సర్ట్, రమేష్ ఇన్సర్ట్, సురేష్ ఇన్సర్ట్ అన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ అయినాయి. అర్థమైందా? Double. అవును సార్. ఓకే. నువ్వు ఏదైతే కమాండ్ ఉందో ఓన్లీ దాన్ని సెలెక్ట్ చేసుకుని నువ్వు దాన్నే ఎగ్జిక్యూట్ కొట్టాలి. అందులో నువ్వు రాసిన అన్నిటిని ప్రతిసారి ఎగ్జిక్యూట్ కొడితే ప్రతిసారి అవుతాయి అన్నట్టు. ఓకే సార్. ఓకేనా? సో ఇప్పుడు చూడు, నాకు ఇప్పుడు ఏం కావాలి అని అంటే నాకు ఓన్లీ టాప్ 3 మెంబర్స్ కావాలి. ఓకే, ఇప్పుడు దాకా ఏంటి, ఐడి 2 కి 4 కి మధ్యలో ఏదో ఒకటి 2 నెంబర్లు ఇచ్చి అట్ల మధ్యలోనో లేదా అట్లా లేకపోతేనో అడిగా. ఇప్పుడు నాకు అలా వద్దు, టాప్ 3 ఫస్ట్ ముగ్గురు ఎవరున్నారో వాళ్ళు ముగ్గురు కావాలి. Select ఓకే. దానికోసం అంతే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సెలెక్ట్ top స్టూడెంట్. star. ఇక్కడే రాసేయండి, స్టార్ Star. ఫ్రమ్ కాదు, సెలెక్ట్ Top. స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అని రాసేస్తే ఇప్పుడు మొత్తం వస్తున్నాయి కదా. అవును స్టార్ సార్. ముందు ఏం చేస్తావంటే టిఓపి అని పెట్టు. Top. ఓకే. Bracket 5. స్పేస్ 3. బ్రాకెట్ ఏం అవసరంలా, 3 Okay. స్పేస్ ఎగ్జిక్యూట్ చేయి. ఓకేనా? ఓకే సార్. మళ్ళీ ఒకసారి ఇక్కడ కింద కమాండ్ రాయి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ రాయి. టాప్ 3 కాపీ చేసి కింద పేస్ట్ చేసి టాప్ 3 తీసేయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ చేయి ఒకసారి. ఓకే, ఇప్పుడు చూడు, యాక్చువల్లీ ఉన్నాయి నాకు, కానీ ఒక ఆర్డర్ లో లేవు. చూడు 1 2 3 4 9 వచ్చినాయి, మళ్ళీ 1 2 3 4 9 వచ్చినాయి. నాకు అలా కాదు, అసెండింగ్ ఆర్డర్ లో కావాలి. అంటే ఏంటి అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? తక్కువ నుంచి ఎక్కువ, ఎక్కువ నుంచి తక్కువ. విన్నారా అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అని? ఎస్ సార్. No. ఎక్కువ నుంచి తక్కువ. ఎక్కువ నుంచి తక్కువ ascending. ఎక్కువ నుంచి తక్కువ అంటే అసెండింగ్. డిసెండింగ్ అంటే తక్కువ నుంచి ఎక్కువ. డిసెండింగ్. మీరు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చెప్పారు. ఓకే, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చెప్పారు అన్నట్టు, రివర్స్ యాక్ట్ దానికి. అసెండింగ్ అంటే తక్కువ నుంచి ఎక్కువ, డిసెండింగ్ అంటే ఎక్కువ నుంచి తక్కువ. ఓకే, సో ఇప్పుడు ఏంటి అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? ముందు 1 1 రావాలి, నెక్స్ట్ 2 2 రావాలి, నెక్స్ట్ 3 3 రావాలి, ఇది. సో దీన్ని మీరైతే ఏం చేస్తారు, ఆర్డర్ లో పెడతాం, నార్మల్ గా చూసుకుని పెన్ తో టిక్ కొట్టుకుంటారు. 1 ఉంది, నెక్స్ట్ దానికంటే తక్కువ ఏది ఉంది, అలానే కదా. సో దీనికి ఏంటి అని అంటే ఏఎస్సి అని వాడే ఇచ్చేసాడు. అసెండింగ్ ఆర్డర్ కి ఏఎస్సి, డిసెండింగ్ ఆర్డర్ కి డిఈఎస్సి అని. ఏంటి కమాండ్ రాస్తా అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్, పక్కన రాయి ఆర్డర్ బై స్పేస్, ఆర్డర్ బై స్పేస్ ఆర్డర్ బై కట్ అవుతుంది. కట్ అయితే రేపు కంటిన్యూ చేద్దాం. ascending order. ఆర్డర్ బై ఏ కాల్ కాదు, ఆర్డర్ బై ఒక్క నిమిషం, ఏ కాలమో ముందు చెప్పాలి. పేరుతో ఆర్డర్ లో పెడుతున్నారా, ఐడితోనా? ఐడితో. సో ఫస్ట్ ఐడి అని ఐడి ఇక్కడ స్పేస్ ఇక్కడ రాయి. అసెండింగ్ ఆర్డర్ కాబట్టి ఏఎస్సి. ఎగ్జిక్యూట్ చేయి, అదొక్కటే సెలెక్ట్ చేయి. వచ్చిందా? వచ్చింది సార్. ఓకే, ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? ముందు 10 10 రావాలి, ఇలా రావాలి. సో డిఈఎస్ ఏఎస్సి తీసేసి జస్ట్ అక్కడ డిఈఎస్సి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ ఆర్డర్ బై డిఎస్సి.
ఓకేనా? అయితే ఓకే సరే, ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. రేపు ఒక క్వశ్చన్ ఇస్తా, మీరు అది చేసుకుని రండి. ఇప్పుడు నాకు బాటమ్ 3 కావాలంటే ఏం చేయాలి? ఇందాక టాప్ 3 కి టిఓపి స్పేస్ 3 అని ఇచ్చాం కదా. ఎస్ సార్. ఓకే బాటమ్ అనేది లేదు, కానీ లాస్ట్ ముగ్గురు రప్పించాలి అని అంటే ఇప్పుడు మనం ఈ రోజు వాడిన కమాండ్స్ యూస్ చేసే చేయొచ్చు. సో ఊరికే ఆలోచించండి, రేపు ఆన్సర్ తో రండి, లేకపోతే నేను చెప్తాను. సరే సార్. ఓకే ఓకేనా? సరే. ఓకే ఓకే. అన్న విక్రమ్ అన్న, హలో అన్న. హలో Vikram is always left. Hello. హలో Hello. హలో Yes. విక్రమ్ సార్ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయినట్టుకున్నారు. వెళ్ళిపోయారు. విక్రమ్ సార్ వెళ్ళిపోయారు. ఓకే ఓకే. ఇప్పుడు చెప్పినవి మనం ప్రాక్టీస్ చేసుకుందామా? చేద్దాం. ఓకే, మనలో ఒక లింక్ పంపించండి, అందులో జాయిన్ అవుదాం. దీన్ని కంటిన్యూ చేయొచ్చు. ఇది ఒక 10 minutes లో అయిపోద్ది అనుకుంటా కదా. లేదు మ్యామ్, 1 minute ఉందండి, 1.5 minute. ఇది 1.5 minute లో అయిపోద్ది కదా. మనలో ఒక లింక్ పంపించండి, దాంట్లో జాయిన్ అవుదాం అందరం. కృష్ణ నువ్వు పంపిస్తావా? లేదక్క, నువ్వు పంపించు. శివ నువ్వు పంపించు. సరే మ్యామ్. సేమ్ గ్రూప్ లో నువ్వు ఒక లింక్ పంపించు, ఓకే. మేము జాయిన్ అవుతాం. ఓకే. ఓకే, ఇది లీవ్ అవ్వండి అందరూ, ఆ లింక్ లో జాయిన్ అవ్వండి.